నమస్కారము. శ్రీమద్ భాగవత్ మహాపురాణము 5వ అధ్యాయము దుందుకారి ప్రతతత్వమును పొందుట ఉద్ధరింపబడుట 47వ శ్లోకము. వైష్ణవం బ్రాహ్మణం ముఖ్యం శ్రోతారం పరికల్ప్య సహ ప్రథమస్కందతః స్పష్టం ఆఖ్యానం ధేనుజోకరోత్. గోకర్ణుడు ఒక విష్ణుభక్తుడగు బ్రాహ్మణుని ముఖ్యమైన శ్రోతగా నియమించెను. ప్రథమ స్కందము నుండి స్పష్టమైన కంఠధ్వనితో కథను వినిపించుట ప్రారంభించెను. 48వ శ్లోకము. దినాంతే రక్షితా గాథా తదా చిత్రం బభూవః వంశైక గ్రంథి భేదో భూత్ సశబ్దం పశ్యతాం సతాం. సాయంకాలము కథకు విశ్రాంతి ఇయ్యబడినది. అప్పుడు ఒక అద్భుతము జరిగినది. సభాసదులు అందరూ చూచుచూ ఉండగా ఆ వెదురుకర్ర యొక్క మొదటి కణుపు పటాపటా శబ్దము చేయుచు పగిలిపోయెను. 49వ శ్లోకము. తృతీయోహ్ని తదా సాయం ద్వితీయ గ్రంథి భేదనం తృతీయోహ్ని తదా సాయం తృతీయ గ్రంథి భేదనం. ఇదే విధముగా రెండవ దినము సాయంత్రము రెండవ కణుపు పగిలిపోయెను. ఇటులే మూడవ దినము అదే సమయమునకు మూడవ కణుపు పగిలెను. ధన్యవాదములు.